ఫిల్మ్ ఇండస్ట్రీలో కానీ టాప్ మోస్ట్ స్క్రీన్ పీపుల్లో కానీ వాళ్ళ డెంటల్ ఇష్యూస్కి దే ప్రిఫర్డ్ కిషోర్ గారు. ప్రతి ఒక్క క్లయింట్ని ఫ్యామిలీ మెంబర్ లాగా చూస్తే వాళ్ళు అక్కడే కనెక్ట్ అయిపోతారు. మన దగ్గర చేయించుకున్న తర్వాత ఎవ్వరు కూడా డెంటల్ ట్రీట్మెంట్ అంటే భయం లేదు అనేవాళ్ళే ఉంటారు, ఎవరు భయపడరు. హౌ కమ్ యువర్ ఇంటూ ఫిల్మ్ ఇండస్ట్రీ అండి? వివి వినాయక్ గారు నాకు క్లయింట్ గా పరిచయం అయ్యి నాకు చాలా మంచి ఫ్రెండ్ అయిపోయారు. ఓకే, వెరీ క్లోజ్ టు మై హార్ట్. వినాయక్ గారు ఒకరోజు ఆయన నాయక్ అనే సినిమాలో నా క్యారెక్టర్ ఆయన అనుకుని నాకు చెప్పడం జరిగింది. బద్వేల్ని కలవాలి, యూనిఫామ్ తీసి లోపలికి రండి. వినాయక్ గారు చోటాకే నాయుడు గారు ఇద్దరు కలిపి నాకు ముందు నుంచి ఫ్రెండ్స్ కాబట్టి ఆ కంఫర్ట్ జోన్ ఇచ్చి నా చేత బాగా చేయించగలిగారు. కానీ 18 సంవత్సరాలుగా మీరు ప్రాక్టీస్ చేస్తున్నారండి. ఇస్ ఇట్ రైట్? యాక్చువల్లీ 2008 ఐ వాస్ బ్యాక్ ఇన్ ఇండియా. అప్పటి నుంచి హైదరాబాద్ లో ప్రాక్టీస్ చేస్తాను. ప్రాక్టీస్ ఎవ్రీవేర్ ఈస్ గుడ్ అండి. మీరు నమ్మరు, మా ఫ్రెండ్స్ రంప పొట్టు, ఇటుక పొడి, బొగ్గు పొడి, కచ్చిక పొడి ఇవన్నీ చేస్తే ఇప్పుడు సెన్సిటైవ్ వాడాల్సి వస్తుంది. ముందు పన్ను ప్రాబ్లం వస్తే వస్తున్నారు తప్ప లోపల దంతాలు లేకపోతే ఎవరు రారు. ఎందుకంటే అందరూ మింగేస్తున్నారు, ఒక ఫోన్ చూసుకుంటూ ఫోన్ కాల్ మాట్లాడుతూ. పుట్టినప్పుడు వచ్చే పళ్ళు ఒక ఏజ్ తర్వాత పాల పళ్ళు ఊడిపోతాయి. ఊడిపోయిన తర్వాత కదా మనం డాక్టర్కి చూపించాలి. యాక్చువల్గా ముందే చూపించాల్సిన అవసరం ఏముంది అంటే వాళ్ళు తినే ఫుడ్, ఆ ఫుడ్ హ్యాబిట్స్కి తగ్గట్టుగా ఆ పళ్ళు నిర్మాణం ఉంటుంది. సో తెల్లవారులు నోట్లో ఉండిపోవటం వల్ల దోస్ షుగర్స్ విల్ డ్యామేజ్ ద టీత్. మై గాడ్. దే కాజ్ క్యావిటీస్. సో మొత్తం పళ్ళు పుచ్చిపోయి ఉంటాయి. స్కేలింగ్ తర్వాత అంటే పళ్ళు క్లీన్ చేసిన తర్వాత ఆ క్లీనింగ్ వల్ల పళ్ళు అరిగిపోతున్నాయి అనేవాడు కొంతమంది. స్కేలింగ్ చేస్తే పళ్ళు లూజ్ అవటం అనేది పూర్తిగా తెలియక మూఢనమ్మకం. అది అసలు ప్రధానంగా పళ్ళు ఊడిపోవటానికి కానీ లూజ్ అవటానికి కానీ కారణం గార పట్టడం వల్ల. సో గార పేరుకుపోయి టాటర్ ఎప్పుడైతే ఎక్కువ శాతం అక్యుములేట్ అయిపోయిందో చిగుళ్ళు వీక్ అవుతాయి. కానీ ఇప్పుడు బోన్ రీకన్స్ట్రక్షన్ అనేది చేస్తున్నారు అని విన్నాను సార్. ఆర్టిఫిషియల్ బోన్ గ్రాఫ్ట్ ఉంటుంది. అంటే ఓపెన్ చేస్తారా అయితే వెనకాల? ఆ చిగుళ్ళు మనం ఓపెన్ చేస్తే పన్ను యొక్క రూట్ ఎక్స్పోజ్ అవుతుంది. హెల్దీగా క్లీన్ గా ఉన్న ప్లేస్ లో మనం బోన్ గ్రాఫ్ట్ వేస్తాం. సో ద bone graft will adapt to the natural bone and the tooth. జ్ఞానదంతం స్టోరీ ఏంటి సార్? అది ఎందుకు తీసేస్తారు, అసలు ఎందుకు వస్తుంది, దాన్ని ఎందుకు జ్ఞానదంతం అన్నారు? అది వంకరగా వస్తుంది, లేకపోతే ఒక్కోసారి రాకుండా అడ్డు ఉండిపోయి పెయిన్ కానీ స్వెల్లింగ్ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ వస్తూ ఉంటాయి. జ్ఞానదంతం తీయాలంటే అది ఎక్కడో యాంగిల్ ఆఫ్ ద జాలో ఉంటుంది అది. సో దట్ టేక్స్ మోర్ టైమ్ టు రిమూవ్. సెలబ్రిటీస్ వచ్చినప్పుడు అనస్థీషియా ఇవ్వడం చాలా పెయిన్ఫుల్లే. హౌ డు యూ డీల్ విత్ ఇట్ ఎగ్జాక్ట్లీ? అంటే మా డెంటల్ చైర్లో కూర్చున్న ప్రతి ఒక్కళ్ళు నాకు సెలబ్రిటీ. మినిస్టర్ గారు వస్తారు, ఆయన, వాళ్ళ గన్మెన్, వాళ్ళ డ్రైవర్, నాకైతే ఏం తేడా ఉండదు. వి ట్రీట్ ఎవ్రీబడి ద సేమ్. మిడిల్ ఏజ్ నుంచి కానీ పెద్దవాళ్ళు 60-70 ఏళ్ళ వరకు చూస్తే సడన్ గా మాట్లాడేటప్పుడు నోట్లో చాలా బ్యాడ్ బ్రెత్ వస్తూ ఉంటుంది. 95% బికాస్ ఆఫ్ ద టాటర్. అవునా? దట్ కాజెస్ గమ్ ప్రాబ్లం కదా, జింజివైటిస్. ఇప్పుడు కొత్తగా పిల్లలకి పళ్ళ మీద ఒక లేయర్ లాంటిది ఏదో వేస్తున్నారు, దానివల్ల క్యావిటీస్ రావు అనేదో విన్నానండి. ఫ్లోరైడ్ అప్లికేషన్ అండి, టాపికల్ ఫ్లోరైడ్ అప్లికేషన్. ఇది ఎప్పటి నుంచో చేస్తున్నాం. అది పెద్దవాళ్ళకు కూడా వేయచ్చు కదా, ప్రాబ్లం ఏంటి? ఈ మధ్యన పెద్దవాళ్ళకు కూడా నేను వేస్తున్నాను, ఎందుకంటే నోట్లో ఒక 10 పళ్ళు క్యావిటీస్ ఉన్న వాళ్ళు వస్తారు. సో వాళ్ళకు ట్రై చేసి వేస్తున్నాం. డెంటల్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్ కదా యాక్చువల్లీ. వై ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్ అంటే ఏంటి? నో, ఒక స్టేట్మెంట్ చెప్తా, చెప్పండి. డెంటిస్ట్రీ ఈజ్ నాట్ ఎక్స్పెన్సివ్. అచ్చా. నెగ్లిజెన్స్ ఈజ్ ఎక్స్పెన్సివ్. When you neglect your teeth, when you have a minor problem, when you're neglecting, that leads to expensive treatment.